హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాగిన్ పేజ్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా అయ్యామో చూసాం కదా. అప్పుడు రిజిస్టర్ అయిన యూజర్ లాగిన్ అవ్వడానికి లాగిన్ పేజ్ని రెడీ చేద్దాం. దానికోసమని లాగిన్ use.pyలో లాగిన్ ఫంక్షన్లో మనం ఆథెంటికేట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను లాగిన్ పేజ్ని క్రియేట్ చేయాలి కాబట్టి మనకు ఆల్రెడీ లాగిన్ పేజ్లో కోడ్ లేదు. అందుకని signup.html కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుని login.html పేజ్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ 1 పాస్వర్డ్ 2 అని పెట్టుకున్నాం కదా. మీరు ఒక పాస్వర్డ్ తీసేసి ఒకటే పాస్వర్డ్ ఉంచండి. రైట్, మనం ఇప్పుడు లాగిన్ అవుతున్నాం, రిజిస్టర్ కాదు కదా. అందుకని టైప్ ఈక్వల్స్ పాస్వర్డ్, ప్లేస్ ఈక్వల్స్ ఎంటర్ పాస్వర్డ్, నేమ్ ఈక్వల్స్ పాస్వర్డ్. పాస్వర్డ్ 1 కాకుండా పాస్వర్డ్ అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి బటన్కి వచ్చి సబ్మిట్ బటన్కి లాగిన్ అని చెప్పి వాల్యూ ఇచ్చాను. తర్వాత చూసుకున్నట్టయితే H1 ట్యాగ్ మనకి సైన్ అప్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నది లాగిన్, ప్లీజ్ లాగిన్ అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఫామ్ ఈక్వల్స్ టు ఫామ్, మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్, యాక్షన్ ఈక్వల్స్ టు URL లాగిన్. ఇక్కడ యాక్చువల్గా సైన్ అప్ అని ఉంటుంది. ఇప్పుడు మనది లాగిన్ పేజ్ కాబట్టి లాగిన్ అని ఇచ్చాను. ఈ విధంగా లాగిన్ పేజ్ని క్రియేట్ చేశాను. లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి ఇక్కడ. సో ప్లీజ్ లాగిన్ అని చెప్పి ఈమెయిల్ పాస్వర్డ్ కనపడుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే use.pyలో లాగిన్ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ రాయాలి. use.py. సో మనం సైన్ అప్ ఆల్రెడీ రాసాము. తర్వాత లాగిన్ పేజీని చూసుకున్నట్టయితే డిఫైన్ లాగిన్ మనం రాసి ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. సో దీనికి కామన్గానే తర్వాత యూజర్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఆథెంటికేట్. ఆత్ ఫంక్షన్ మనం ఆత్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఆత్ క్లాస్ని. సో ఆత్ డాట్ యూజర్ అంటే మీరు ఒక వేరియబుల్లో ఈ కోడ్ని సేవ్ చేస్తున్నాను. ఆత్ డాట్ ఆథెంటికేట్, యూజర్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పాస్వర్డ్. ఆథెంటికేట్ ఫంక్షన్లో 2 పారామీటర్ను పాస్ చేస్తున్నాము. సో ఫస్ట్ దానికి యూజర్ నేమ్ ఫస్ట్ పారామీటర్ కింద యూజర్ నేమ్ని, సెకండ్ పారామీటర్ కింద పాస్వర్డ్ని తీసుకుంటున్నాను. సో దీన్ని యూజర్ అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటున్నాను. ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ నన్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డేటాబేస్లో కనెక్ట్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 మ్యాచ్ అయితే ఆథెంటికేట్ ఫంక్షన్ యొక్క యూజ్ అది. సో మ్యాచ్ అయితే ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ నన్, యూజర్లో ఏమీ లేకపోతే నాట్ నన్, ఆత్ డాట్ లాగిన్ రిక్వెస్ట్ యూజర్ రిటర్న్ రీడైరెక్ట్ హోమ్. సో ఆత్ డాట్ లాగిన్ రిక్వెస్ట్ యూజర్ రిటర్న్ రీడైరెక్ట్ హోమ్. లేకపోతే ఎల్స్. సో రిక్వెస్ట్ అకౌంట్స్ డాట్ లాగిన్.htmlకి రీడైరెక్ట్ అవుతున్నాం మనము. తర్వాత ఎర్రర్ కోడ్ వచ్చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నాట్ మ్యాచ్. మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ నాట్ మ్యాచ్ అని చూపిస్తుంది. ఎంటైర్ ఇఫ్కి ఇంకో ఎల్స్ తీసుకుని రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అకౌంట్స్ డాట్ ఒకవేళ మెథడ్ పోస్ట్ అనే మెథడ్ కాకపోతే మనకి ఏం చేస్తుంది, మళ్ళీ పేజ్ని చూపిస్తుంది లాగిన్ పేజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆథెంటికేట్ ఫంక్షన్లో ఆత్ డాట్ ఆథెంటికేట్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ పాస్వర్డ్. ఈ కోడ్ అంతా యాస్టీస్గా ఇక్కడ పెట్టాను. రైట్, సేవ్ చేస్తున్నాను. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడుతున్నాను. సారీ. సో లాగిన్ పేజీ మనకు చూపిస్తుంది. ఇక్కడ వీటిని మనం తీసేద్దాం. తర్వాత లాగిన్ అయిన యూజర్కి లాగౌట్ అని కనపడాలి. లాగిన్ అవ్వకపోతే లాగిన్ రిజిస్టర్ నో అని చెప్పి కనపడాలి. అప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎర్రర్ నాట్ మ్యాచ్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఈ విధంగా మీరు లాగిన్ పేజ్ని చేసుకోవచ్చు. తర్వాత యాక్చువల్గా దీనికి లింక్స్ని సెట్ చేసేసి వీటన్నిటికీ లింక్స్ని సెట్ చేద్దాము.
index.html. ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.